తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేమి కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకుంటాం. మనమే వస్తే ఇలా మోడీ 400 సీట్లు వస్తాయండి. 400 సీట్లు అయితే పొద్దుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకు? ఈ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుసుకున్నావు కదా. మహారాష్ట్రలో శివసేన చేర్చినావు, ఎన్సీపీ చేర్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్ లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్ లో పోయి నితీష్ కుమార్ తో పొత్తు పెట్టుకున్నాం, ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నాదల్ సుప్రియా అప్నాదల్ అనుప్రియా పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం. ఇవాళ ఎన్డీఏ మొత్తం మధ్యలో కొంత కాదా?